మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయమున మనం వాక్యములను ధ్యానించుచున్నాం. మీరు అందరూ కూడా వాక్యములను ఫాలో అవుతున్నారని నమ్ముతున్నాను. దయచేసి మీరు వింటున్నటువంటి వాక్యములను వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి. ఈ పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులు కాగలరు. తద్వారా ప్రభు వలన మీకు ప్రతిఫలము కలుగుతుంది. వాక్యాంశం మనం గమనించినట్లయితే ప్రభువు మెచ్చుకునివాడు ధన్యుడు, ప్రభువు మెచ్చుకునివాడు ధన్యుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే 2 కొరింథీ 10వ అధ్యాయము 18 ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు, కానీ తన్ను తానే మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ పొందిన తర్వాత ప్రభు సన్నిధిలో కొనసాగుతూ, ఆయన పరిచర్యలో కొనసాగుతూ, మరి చర్చి యాక్టివిటీస్లో పాలు పంచుకుంటూ ఉంటాం. అయితే ఈ క్రమంలో సంఘ కాపరి కావచ్చు, లేకపోతే చర్చి ఎల్డర్ కావచ్చు, వీరెవరు కూడా మరి వారంతటికి వారు ప్రజల దగ్గర నుంచి మెప్పు కోరుకోవద్దు. వారే కాదు, విశ్వాసులు కూడా ఏదైనా కార్యంలో పాలు పంచుకుంటున్నప్పుడు సేవకుడు కాపరి నన్ను మెచ్చుకోలేదు, లేకపోతే సంఘ పెద్ద నన్ను మెచ్చుకోలేదు అని మనం చెప్పవద్దు. ఎందుకంటే ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు పౌలు కొరింథీయులకు రాస్తూ, ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు అంట. అంటే మనుషుల వలన మనం పొగడ్తలు కోరుకోవద్దు. ప్రియులారా, యేసుప్రభు చెప్తా, మిమ్మల్ని పొగుడినప్పుడల్లా మీకు శ్రమ అంటున్నాడు. అంటే మనుషులు మనల్ని పొగిడితే మనకు శ్రమే, అవసరం లేదు. ప్రభువు పొగడాలి, బడా నమ్మకమైన మంచి దాసుడు అని ఆయన చెప్పాలి. కాబట్టి పరిసయ్యులు శాస్త్రులు కూడా యేసుప్రభు దగ్గరకు వచ్చి అనేక క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. ప్రభువారిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో ప్రభువారు చాలా విషయాలను వారికి తెలియజేస్తారు. ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయం 44 వచనం చదువుకుందాం. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీ మీద నేరం మోపుదనని తలంచుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనను కుమారుడుగా అంగీకరించటం లేదు ఆ పరిసయ్యులు శాస్త్రులు. లేకపోతే పరలోకం నుండి నేను దిగి వచ్చానని చెప్తే ఆయనను అంగీకరించటం లేదు. నేను వెలుగుగా ఈ లోకానికి వచ్చానంటే ఆయనను స్వీకరించటం లేదు. అలాంటి సమయంలో మరి ప్రభువారు అనేక బోధలు వారికి తెలియజేస్తూ ఉన్నప్పుడు వారితో మాట్లాడుతున్నటువంటి మాట, మీరు మనుషుల వల్ల మెప్పు కోరుకుంటున్నారు కాబట్టి దేవుని వల్ల మెప్పు కోరుకోవట్లా అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 కొరింథీ 4వ అధ్యాయం 5వ వచనం కూడా మనం గమనించినట్లయితే, కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి, ఆయన అంధకార మందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయముల్లోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగునంట. ఎప్పుడు కలుగుతుంది దేవుని వలన మెప్పు? ప్రియమైన దేవుని బిడ్డలారా, పరమందు మనకి దేవుని వలన మెప్పు కలుగుతుంది. అక్కడ వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తానని దేవుడు తెలియజేశాడు. ప్రకటన గ్రంథంలో కూడా ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున వానికి జీతం తీసుకొస్తున్నానని చెప్పారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వలన ప్రతిఫలం మనం కోరుకోవాలి, దేవుని వలన మెప్పు మనం కోరుకోవాలి. కాబట్టి ఈ చర్చిలో ఇంతకాలం నుండి నేను పరిచర్య చేస్తున్నాను, నాకేమి లాభము? పాస్టర్ గారు నాకేమన్నా ఇచ్చాడా? లేకపోతే సంఘంలో ఉన్నటువంటి చర్చి ఎల్డర్స్ నాకేమైనా ఇచ్చాడా? ఈ సంఘం వల్ల నాకు ప్రయోజనం ఏంటి అని నువ్వు ఆశించి పని చేసావంటే అది నిష్ప్రయోజనమే, సున్నాయే. కాబట్టి ఈ లోకంలో లేకపోతే ప్రయోజనాన్ని నువ్వు కోరుకోవద్దు ప్రియులారా. పరలోకంలో ప్రయోజనాన్ని కోరుకుని ఈ లోకంలో పని చేస్తే ఆ ప్రభువారు ఆయన వచ్చినప్పుడు ప్రియులారా నిన్ను ఆ మహిమ రాజ్యంలోనికి తీసుకువెళ్ళి ఆయనతో పాటు నీకు గొప్ప మెప్పునిస్తాడు. బలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడు, అక్కడ జీవ కిరీటాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రభు వలన మెప్పు కోరుకుందాం, మనుషుల వలన వద్దండి, అది మనకు శ్రమ. ఒకవేళ మనుషులు మనల్ని పొగుడుతున్నారంటే అది మనకు శ్రమే. కాబట్టి ప్రభు వలన పొగడతలు కోరుకుందాం, ప్రభు వలన మెప్పు కోరుకుందాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించినగా ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, అవునయ్యా, చాలాసార్లు మనుషులు అయిన మేము మనుషుల ద్వారా మా సహోదరుల ద్వారా మెప్పు పొందుకోవాలని కోరుకుంటున్నాము. అది మంచిది కాదని మీరు తెలియజేస్తూ ఉన్నారు. మెప్పు మీ వలన కలగాలి, మాకు ఘనత మీ వలన కలగాలి. ఎందుకంటే పేతురు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 7వ వచనంలో చెప్తున్నాడు, ప్రభా
ఇదిగో మెప్పు, ఘనత, మహిమ అక్కడ పరలోక రాజ్యంలో ఉంటుందని చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభువా, ఈ లోకంలో మేము కష్టాలు పడవచ్చు, శ్రమలు పడవచ్చు, నిందలు పడవచ్చు, కానీ అక్కడ మెప్పును కోరుకోవాలి ప్రభు. మీరు మెచ్చుకోవాలి మమ్మల్ని, మీరు మెచ్చుకునే వారిగా మమ్మల్ని చేయమని, మా ప్రియులను కూడా ఆ రీతికి తీర్చిదిద్దామని యేసు పరిశుద్ధనామం అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం ఇక్కడ చేరి మనకును సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక ఉదయకాలాన్ని మనందరం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప, కనికరం మన మీద ఉండును గాక. ఆమేన్.